సో వెల్కమ్ టు ద ఫిజిక్స్ విద్యా ఛానల్ స్టూడెంట్స్. సో మనం ఆల్రెడీ హీట్కి సంబంధించిన చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. స్టేట్ సిలబస్ సంబంధించిన చాప్టర్స్లో హీట్ సిరీస్లో హీట్ లెసన్ అయిపోయింది. నౌ రిఫ్రాక్షన్ అట్ ప్లెయిన్ సర్ఫేస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ రిఫ్రాక్షన్ అట్ ప్లెయిన్ సర్ఫేస్ ఎన్ని వీడియోస్ అవుతుందో తెలియదు, బట్ ఐ హ్యావ్ స్టార్టెడ్. అండ్ so please subscribe to Physics Vidya channel, and my name is Srinivas, and we will start refraction at plane surfaces, refraction of light at plane surfaces. Okay, so what is the refraction? Refraction గురించి మాట్లాడాలంటే refraction is nothing but bending of light when it is traveling from one medium to another medium. So you have a doubt, what is a medium? Medium is nothing but the thing in which light travels. ఎందులో లైట్ ట్రావెల్ చేస్తుందో దాన్ని మీడియం అంటాం. లైట్ అన్నిటిలోనూ ట్రావెల్ చేయదు. గ్లాస్లో ట్రావెల్ చేస్తుంది, ఎయిర్లో ట్రావెల్ చేస్తుంది, వాటర్లో ట్రావెల్ చేస్తుంది. సో దేర్ ఆర్ సర్టెన్ మీడియమ్స్ దే కెన్ అలో లైట్ పాస్ త్రూ ఇట్. సో అటువంటి వాటిని మీడియమ్స్ అంటాం. వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీడియం లైక్ ఎయిర్, వాటర్, కెరోసిన్ అండ్ గ్లాస్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీడియం. అండ్ వాల్, బ్రిక్, వుడ్, వీటిలో లైట్ ట్రావెల్ చేయలేదు. సో దోస్ ఆర్ కాల్డ్ అపాక్యూ మీడియమ్స్. సో లైట్ ట్రావెల్ చేసే వాటిని ట్రాన్స్పరెంట్ మీడియమ్స్ అంటాం. సో వెన్ ఎవర్ ఈజ్ లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, దట్ మీన్స్ ఎయిర్ టు వాటర్, దేర్ ఇస్ ఎ వాటర్ సర్ఫేస్. లైట్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సమ్ ఎయిర్ మీడియం, ఎయిర్లోంచి వస్తుంది. సో ఇన్సిడెంట్ అయింది సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ ఇలా యాక్చువల్గా ఇలా వెళ్ళాలి కదా, అలా వెళ్ళకుండా కొంచెం డీవియేట్ అవుతుంది. అది ఉన్న ప్లేస్ అది ట్రావెల్ చేస్తున్న డైరెక్షన్ నుంచి కొంచెం డీవియేట్ అయి వెళ్తుంది. సో దిస్ ఫినామినా, ద బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తూ ఉన్నప్పుడు అది దాని యొక్క డైరెక్షన్ మార్చుకుంటుంది. బికాజ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్ ఆఫ్ లైట్ ఇన్ టూ మీడియమ్స్. రెండు మీడియమ్స్లో కూడా లైట్ ఒకే స్పీడ్తో వెళ్ళలేదు. ఒక మీడియంలో ఒక స్పీడ్తో వెళ్తుంది, ఒక మీడియంలో ఒక స్పీడ్తో వెళ్తుంది. సో ఈ డిఫరెన్సెస్ వల్ల లైట్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తున్నప్పుడు సో ఆబ్వియస్లీ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. సో దానికి రీజన్ ఏంటంటే వీ హ్యావ్ టు నో బిఫోర్ discussing about refraction, rarer medium and denser medium. Rarer means light, denser means heavy. You know it, denser is heavy and rarer means light. So if you take air and water, airలో మాలిక్యూల్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి కంపేర్డ్ టు వాటర్లో మాలిక్యూల్స్ అన్నీ ప్యాక్డ్ అయి ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. ఎయిర్లో మాలిక్యూల్స్ కొంచెం దూరంగా ఉంటాయి, స్ప్రెడ్ అపార్ట్. సో లైట్ ట్రావెల్ చేయడానికి మోర్ స్పీడ్తో ట్రావెల్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఎయిర్ మీడియం కంపేర్ టు వాటర్లో మీడియమ్స్ అన్నీ కూడా ప్యాక్ అయి ఉండటం వల్ల లైట్ ట్రావెల్ చేయడానికి కొంచెం స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఆ లైట్ యొక్క స్పీడ్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ వల్ల వెలాసిటీ డిఫరెన్సెస్ వస్తాయి. ఏంటి, ఎయిర్ మీడియంలో లైట్ ఒక స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, అండ్ వాటర్ మీడియంలో లైట్ ఒక్క స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఓకేనా, ఈ పార్టికల్స్ అన్నీ కూడా అలౌ చేయవు అనమాట. సో ఈ డిఫరెన్సెస్ వల్ల ఏంటి, వెలాసిటీ డిఫరెన్స్ ఇన్ వన్ మీడియం టు అనదర్ మీడియం వల్ల దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ద లైట్ రే ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. సో దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్. ఓకేనా, ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ ఇంటర్ఫేస్. రిమెంబర్ దిస్ పాయింట్, ఇంటర్ఫేస్, వెన్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం resulting in change in its direction, change in the direction. That means light traveling from one medium to another medium, so it will change its direction. So simple, whenever light is traveling from one medium to another medium, it changes its direction. Suppose if you take this is the line separating the two mediums. So below one is water and above one is air. The line which is separating the two medium is called interface. సో రెండు మీడియంస్కి మధ్యలో ఒక లైన్ ఉంటుంది కదా, సపరేట్ ఈ మీడియంని సపరేట్ చేసేది. సో దట్ లైన్, దట్ వెరీ నేరో లైన్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది టూ మీడియం. సో లైట్ ఎయిర్ నుంచి వస్తుంది, ఓకే, ఎలా వస్తుంది. So it's supposed to go like this.
because it's traveling from one medium to another medium, it changes direction and move like this. So this phenomena is called refraction. ఎందుకు డివేట్ అవుతుంది? ఇక్కడ ఒక స్పీడ్ ఉంటుంది, ఇక్కడ ఒక స్పీడ్ ఉంటుంది, స్పీడ్స్ డిఫరెన్స్ ఉంటాయి. స్పీడ్స్ ఎందుకు డిఫరెన్స్ ఉంటాయి? స్పీడ్స్ డిఫరెన్స్ ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడున్న మాలిక్యూల్స్, ఇక్కడున్న మాలిక్యూల్స్, ఇక్కడున్న మాలిక్యులర్ డెన్సిటీ, ఇక్కడున్న మాలిక్యూల్ డెన్సిటీ డిఫరెంట్. ఇక్కడ లైట్ తక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి, హెవీ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ హెవీ మాలిక్యూల్స్ విల్ గివ్ స్పేస్ టు ట్రావెల్ లైట్ని ట్రావెల్ చేయడానికి స్పేస్ ఇచ్చేటప్పుడు స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ తక్కువ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి, తక్కువ గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి లైట్ మోర్ స్పీడ్తో వెళ్తుంది. ఇది యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ ట్రావెల్ చేస్తుంది. సో ఈ ఫినామినాస్ ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం? ఈ ఫినామినాస్ ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఇఫ్ యు సీ ఇట్స్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ గ్లాస్, వైట్ గ్లాస్ని తీసుకోండి. లైట్ ట్రావెల్ ఒక పెన్సిల్ వేసి చూడండి. పెన్సిల్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ లుక్స్ లైక్ బెండింగ్, లైట్గా బెండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అట్లాగే ఇఫ్ యూ ట్రాన్స్పరెంట్ గ్లాస్లో వాటర్ తీసుకోండి, ట్రాన్స్పరెంట్ గ్లాస్లో వాటర్ తీసుకుని అందులో పెన్సిల్ వేసారనుకోండి, సో ద పార్ట్ విచ్ ఈజ్ ఇన్ వాటర్లో ఉన్న పెన్సిల్ పార్ట్ అంతా కూడా కొంచెం లైట్గా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. బెండ్ అంటే అది ఉన్న పార్ట్ నుంచి ఆ సర్ఫేస్ నుంచి కొంచెం డీవియేట్ అయినట్టు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వెన్ యూ అబ్జర్వ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్, ఇంకో ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకుని అందులో వాటర్ వేసి, సో ఆ వాటర్లో ఒక లెమన్ వేయండి. లెమన్ వేస్తే ఇట్ లుక్స్ బిగ్గర్ దెన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్. అండ్ ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్, దట్ మీన్స్ ఇల్యూజన్ ఆఫ్, ఒక ఇల్యూజన్ అనమాట. ఏంటి, రోడ్డు మీద హాట్ సమ్మర్ డేస్లో కానీ డిసర్ట్స్లో కానీ వాటర్ ఉన్న ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈజ్ ఆల్సో ఏ ఫినామినా రిలేటెడ్ టు రిఫ్రాక్షన్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫినామినాస్ ఉన్నాయి, వన్ బై వన్ నేర్చుకుందాం, ఓకేనా? సో బేసికల్లీ రిఫ్రాక్షన్ ఈజ్ బెండింగ్ ఆఫ్ లైట్. ద బెండింగ్ ఈజ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీస్ ఇన్ టూ డిఫరెంట్ మీడియమ్స్. So the speeds are changing because of the molecular density or optical density of the two mediums. Optical density, more molecules ఉంటే లైట్ ట్రావెల్ చేయడానికి, మోర్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో లైట్ ట్రావెల్ చేయడానికి అంటే లైట్ జర్నీ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ మోర్ టైమ్, లెస్ ట్రాఫిక్, ఇట్ విల్ మూవ్ విత్ మోర్ స్పీడ్. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ద రిఫ్రాక్షన్, బేసిక్ పాయింట్స్ రిలేటెడ్ టు ద రిఫ్రాక్షన్. సో యాజ్ ఐ సెడ్, బెండింగ్ ఆఫ్ లైట్. సో రిఫ్రాక్షన్ యొక్క ఎఫెక్ట్ ఏంటి? బెండింగ్ ఆఫ్ లైట్. లైట్ బెండ్ అవ్వడానికి రీజను డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్ ఇన్ టూ మీడియమ్స్. ద డిఫరెన్స్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ టూ మీడియమ్స్. ఒక మీడియంలో ఒక స్పీడ్తో వెళ్తుంది, ఇంకో మీడియంలో ఇంకో స్పీడ్తో వెళ్తుంది. అదే ఒకే మీడియంలో వెళ్తుంది అనుకోండి, అంటే ఎయిర్లో వెళ్తుంది అనుకోండి, ఒకే స్పీడ్తో వెళ్తుంది. అది వ్యాక్యూమ్లో వెళ్తుంది అనుకో, ఒకే స్పీడ్తో లైట్ వెళ్తుంది, 3 × 10⁸ మీటర్/సెకండ్, ఇట్. బట్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తున్నట్టు స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మాలిక్యూల్స్, ఆ మాలిక్యూల్స్ వల్ల క్రియేట్ అయిన ట్రాఫిక్ వల్ల లైట్ స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది, ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ పాయింట్, బెండింగ్ ఆఫ్ లైట్ when it is traveling from one medium to another medium. Who is traveling? Light ray is traveling from one medium to another medium. Because of change in speed, bending happens. Speed of light depends upon optical density of the medium. As I said, more optical density, less speed. That means more molecules are there in a particular medium. So light traveling speed of the light is slow because these molecules obstruct the light ray obstruct చేస్తూ ఉంటాయి, ఆపేస్తూ ఉంటాయి. సో no molecules, clean road, highway road, you move with more speed. Some bumps on the road, you may move with less speed. So these are the reasons and these are the fundamental points you have to know. Okay, దీనికి సంబంధించిన యాక్టివిటీ చూద్దాం. So this is about basic definition and interface. Already I said what is interface. Interface is nothing but the line separating the two mediums. So రెండు మీడియంస్ ఉన్నాయనుకోండి, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ ట్రావెల్ అవుతుంది అనుకోండి. సో ఆ ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ ట్రావెల్ చేయడానికి ముందు ఇది ఒక మీడియము, కిందంతా ఒక మీడియం ఉంది, ఇది వాటర్ అనుకుందాం. సో పైనంతా ఎయిర్ మీడియం. సో లైట్ పడింది, లైట్ ఒక సోర్స్ని చూస్తూ ఇన్సిడెంట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో, దిస్ లైన్ ఈజ్ సపరేటింగ్ ది టూ మీడియమ్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేస్.
సో లైట్ ట్రావెల్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ ఈ డెన్సర్ మీడియం, వాటర్ అనే డెన్సర్ మీడియం లేకపోతే సపోజ్ టు గో లైక్ దిస్ స్ట్రైట్ వే, స్ట్రైట్ లైన్ ఇట్ విల్ మూవ్. ఓకే, సో స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. బట్ బికాజ్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ వాట్ డెన్సర్ మీడియం ఉండటం వల్ల ఈ పాత్ని చేంజ్ చేసుకుంటుంది, మళ్ళీ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. లైట్ ఆల్వేస్ స్ట్రైట్ మూవ్స్ ఇన్ స్ట్రైట్ పాత్. ఇన్ రే ఆప్టిక్స్ వీ ట్రీట్ లైట్ రే యాజ్ ఏ లైట్ ఆల్వేస్ మూవ్ ఇన్ స్ట్రైట్ పాత్. సో స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, బట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది? ఇక్కడ వెలాసిటీ ఈజ్, దిస్ ఈజ్ వెలాసిటీ ఇన్ ఫస్ట్ మీడియం అండ్ దిస్ ఈజ్ వెలాసిటీ ఇన్ సెకండ్ మీడియం. ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది లైట్కి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్స్. సో దీనికి ఏదైనా యాక్టివిటీ ఉందా, మనం ప్రాక్టికల్గా ఏదైనా అబ్జర్వ్ చేయొచ్చా? సో ఏదైనా యాక్టివిటీ చేసి, మనం ఏదైనా ఒక చిన్న యాక్టివిటీ చేసి సో ఈ రిఫ్రాక్షన్ ఫినామినా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వీ హ్యావ్ అన్ యాక్టివిటీ టు ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్లో ఏముంటుందంటే ఒక అపాక్యూ మీన్స్ లైట్ ఆ మీడియం నుంచి ట్రావెల్ చేయలేదు. లైక్ వాల్, వుడ్ ఇలాంటివి అనమాట. సో అటువంటి మెటీరియల్. సో ఒక గ్లాస్ తీసుకోండి, లైక్ కాపర్ గ్లాస్ ఏదో తీసుకోండి. కాపర్ గ్లాస్లో ఒక కాయిన్ వేయండి, ఒక కాయిన్ పెట్టండి ఎట్ బాటమ్, అండ్ మీరు చూడగలిగినంత దూరం వరకు సో ఇలా మూవ్ అవ్వాలి, ఇలా మూవ్ అవ్వండి. అంటే మీరు ఇది యాక్చువల్గా సపోజ్ సో దిస్ ఈజ్ మై గ్లాస్లో ఇక్కడ కాయిన్ ఉంది. సో మీరు ఇక్కడ దగ్గరగా ఉన్నప్పుడు మీకు కాయిన్ కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? మీకు కాయిన్ కనిపించినంత వరకు దూరంగా వెళ్ళండి. సో ఏ పాయింట్ దగ్గర మీకు కాయిన్ కనిపించలేదు అక్కడ ఆగిపోండి. సో ఈ పాయింట్ దగ్గర నాకు కాయిన్ కనిపిస్తలేదు, ఈ పాయింట్ నుంచి ముందుకు వెళ్తుంటే నేను ఐ కెన్ ఏబుల్ టు సీ ద కాయిన్. సో ఏ పాయింట్ వరకు మీరైతే కాయిన్ చూడలేరో ఆ పాయింట్ దగ్గర ఆగిపోండి. ఆగిపోయి అప్పుడు కాయిన్ కనిపించట్లేదని కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకు? వాట్ ఎవర్ ద రే ఇన్సిడెంట్ కమింగ్ ఫ్రమ్ ద కాయిన్, ఇట్ ఈస్ నాట్ రీచింగ్ యువర్ ఐ. వీ కెన్ సీ ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాం, వీ కెన్ సీ ద ఆబ్జెక్ట్ వెన్ లైట్ రే కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ రీచెస్ యువర్ ఐ. I can able to see you when the light ray coming from you reaches your eye. అదేంటి సార్ మా దగ్గర నుంచి లైట్ రే ఎందుకు వస్తుంది? లైట్ రే మీ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి నా కంటికి చేరితే నేను మిమ్మల్ని చూడగలను. ఇది పాయింట్. అర్థమవుతుందా? మీరేమీ సోర్స్ ఆఫ్ లైట్ కాదు, కానీ ఏదైనా ఆబ్జెక్ట్ ఐ కెన్ ఏబుల్ టు సీ చైర్ మీన్స్ చైర్ మీద లైట్ పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మీ కంటికి చేరితే దెన్ యూ కెన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఇస్ ఎ చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దట్ ఈజ్ అ లైట్ ఫినామినా. అట్లాగే సో ఇక్కడ కాయిన్ ఉంది, నేను చూడలేకపోతున్నాను అంటే సో లైట్ రే జనరేట్ అయిన లైట్ రేని ఈ వాల్ ఆపేస్తుంది. ఓకేనా? ఈ వాల్ ఆపేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది సో ఇక్కడ ఉంది కదా, ఈ వాల్ ఆపేస్తుంది. సో యూ కెనాట్ ఏబుల్ టు సీ ద లైట్ రే. లైట్ రే కాదు, లైట్ రే రావట్లేదు కాబట్టి, ఇక్కడి నుంచి జనరేట్ అయిన లైట్ రే మీ కంటికి చేరట్లేదు కాబట్టి యూ కెనాట్ ఏబుల్ టు సీ ద కాయిన్. ఓకే, క్లియర్? సో ఇక్కడ మీరు కాయిన్ చూడగలుగుతున్నారు ఎందుకంటే మీరు ఒక పాయింట్ దగ్గర ఉన్నారు. ఆ పాయింట్ దగ్గర కాయిన్ ఇక్కడ ఉంది. ఇది గ్లాసు, అపాక్యూ గ్లాసు, కాపర్ గ్లాసు, అడుగున కాయిన్ ఉంది ఎట్ బాటమ్. సో మీరు ఎలా చూసారు కనిపిస్తుంది. మీరు కొంచెం దూరం జరుగుతూ వెళ్ళారు. ఇలా జరుగుతూ వెళ్తే ఒక పాయింట్ దగ్గర మీకు కనిపించట్లేదు అంటే కాయిన్ దగ్గర నుంచి వస్తున్న లైట్ రేని ఈ వాల్ ఆపేస్తుంది. ఓకేనా? ఈ వాల్ ఆపేస్తుంది. ఈ వాల్ ఆపేయడం వల్ల అది మీకు రీచ్ అవ్వట్లేదు కాబట్టి కాయిన్ని మీరు చూడలేకపోతున్నారు. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ని ఒకసారి రమ్మండి, పోర్ సమ్ వాటర్, అదే గ్లాస్లో వాటర్ని పోర్ చేయమనండి. పోర్ చేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత యూ కెన్ ఏబుల్ టు సీ ద కాయిన్ చూడగలరు. ఎందుకు చూడగలరో చూడండి. సో యాక్చువల్గా దిస్ ఈజ్ ద కాయిన్. ఈ కాయిన్ నుంచి లైట్ రే ఇక్కడికి వస్తుంది. సో అది మీ వ్యూ నుంచి దాటిపోయింది, మీ నుంచి పైకి వెళ్ళిపోయింది లైట్ రే. మీ కంటికి చేరట్లేదు, మీ కంటి కంటే పైనుంచి వెళ్ళిపోతుంది. సో యూ కెనాట్ ఏబుల్ టు సీ ద కాయిన్. సో మీరు ఎప్పుడైతే వాటర్ పోసారో స్లోగా మీ విజిబిలిటీలోకి వస్తుంది. నౌ ద కాయిన్ పొజిషన్ ఈజ్ దిస్, ఇలా వస్తుంది. కాయిన్ పొజిషన్ కొంచెం పైకి రైజ్ అయినట్టు కనిపిస్తుంది. సో పైకి రైజ్ అయినట్టు కనిపించి అక్కడి నుంచి లైట్ రే వస్తుంది, మీ కంటికి కనిపిస్తుంది. అంటే ఏంటంటే చూడండి ఒకసారి, ఇక్కడ కాయిన్ ఉన్నప్పుడు మీకు అది కనిపించట్లేదు. ఆ కాపర్ గ్లాసులో ఏ వాటర్ పోయలేదు. ఓకేనా? ఓకే. కానీ మీరు వాటర్ పోసినప్పుడు యూ కెన్ ఏబుల్ టు సీ ద కాయిన్. మీరు అదే పొజిషన్ ప్రీవియస్గా కనపడని పొజిషన్లో ఉన్నారు.
మీ ఫ్రెండ్ వచ్చి అందులో వాటర్ పోసాడు, వాటర్ పోసిన వెంటనే స్లోగా మీకు కాయిన్ కనిపిస్తుంది. కాయిన్ యొక్క పొజిషన్ అపరెంట్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ నుంచి వచ్చిన రేని మీరు చూడగలుగుతారు డైరెక్ట్గా. సో మీరు ఎప్పుడైతే కాయిన్ చూడగలుగుతున్నారో దాని అర్థం ఏంటంటే చూడండి, ఇది చెరిపేస్తున్నాను. సో యాక్చువల్గా కాయిన్ ఇది ఇక్కడ నుంచి రే ఇలా జనరేట్ అయింది. సో ఇట్ ఈజ్ మూవ్ లైక్ దిస్. ఇది మీ కంటికి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఓకేనా, కంటి నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. బట్ ఇది ఒక మీడియం, వాటర్ మీడియం, ఇది ఒక మీడియం, ఎయిర్ మీడియం. సో ఈ మీడియం నుంచి ఈ మీడియం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బెండింగ్ అవుతుంది అనమాట. అందుకని మీరు కాయిన్ చూడగలరు, ఓకేనా. బెండింగ్ టేక్స్ ప్లేస్. ఆల్రెడీ ఐ సెడ్, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ ట్రావెల్ చేస్తున్నాడు, బెండింగ్ జరుగుతుంది. ఇంతకుముందు సిచ్యువేషన్ ఏంటి, ఇది కాయిన్ మీరు చూడలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే ఇది ఎయిర్ మీడియం, ఇది కూడా ఎయిర్ మీడియం. సో ఈ రెండు మీడియంలో ఎయిర్ మీడియంస్ కాబట్టి మీరు చూడలేరు, ఎందుకు లైట్ ఏమీ బెండ్ అవ్వదు. లైట్ బెండ్ అవ్వనప్పుడు మీరు ఆ విసినిటీలో లేరు, మీరు ఎక్కడికి వెళితే చూడగలరు, ఓకేనా. సో ద పాయింట్ ఏంటంటే చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకోండి, బాటంలో కాయిన్ వేసి మీరు ఎక్కడ వరకు చూడగలరో అక్కడ వరకు వెనక్కి వెళ్ళి అక్కడ ఆగిపోండి. చూడలేని పాయింట్ దగ్గర ఆగిపోండి, స్టార్టింగ్ పాయింట్ దగ్గర. మీరు ఇప్పుడు కాయిన్ చూడలేరు. కాయిన్ ఎందుకు చూడలేకపోతున్నారంటే కాయిన్ నుంచి జనరేట్ అయిన లైట్ రే మీ కంటిని చేరట్లేదు, ఓకే. నౌ మీ ఫ్రెండ్ అని ఒకరిని పిలిచి ఇందులో వాటర్ వేయమనండి, ఓకే. వాటర్ వేసాడు, మీరైతే కదలలేదు, ఇంతకుముందు అయితే కనిపించలేదు, కానీ స్లోగా కాయిన్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. కాయిన్ కనిపించేస్తుంది. ఎందుకు కనిపించేస్తుంది అంటే ఇంతకుముందు వాటర్ మీడియం ఉంది, లైట్ స్ట్రైట్ లైన్లో అలా వెళ్ళిపోయింది, మీ కంటికి రీచ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్లో ఉన్న కాయిన్ నుంచి లైట్ రే జనరేట్ అయిన లైట్ రే బికాజ్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ టేక్ డీవియేషన్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్. ఇది ఒరిజినల్ పాత్ని తీసుకుంది, మీరు కదలలేదు కానీ మీకు కాయిన్ కనిపిస్తుంది. దిస్ ఇస్ సింపుల్ యాక్టివిటీ, ఓకేనా. సో ఈ యాక్టివిటీకి సంబంధించి కంక్లూజన్ చూడండి. ఫస్ట్ కేసు మీకు విజిబుల్ అవుతుంది ఓ పాయింట్ దాకా, ఎందుకంటే ఆ రే డైరెక్ట్గా మీ కంటిని రీచ్ అవుతుంది, విజిబుల్. మీరు ఎప్పుడైతే బ్యాక్ వచ్చారో వీ కెనాట్ ఏబుల్ టు సీ ద కాయిన్ బికాస్ దిస్ వాల్ అబ్స్ట్రక్ట్ ద లైట్ రేని ఆపేస్తుంది ఇది, ఓకే. నెక్స్ట్ విజిబుల్, మీరు బ్యాక్ వచ్చి ఎక్కడైతే పొజిషన్ దగ్గర ఉన్నారో అక్కడే పొజిషన్ దగ్గర ఆగిపోయిన తర్వాత కూడా కనిపిస్తుంది, ఎందుకంటే వాటర్ పోసాము మనం. ఎప్పుడైతే వాటర్ పోసామో light ray coming from water and deviates its path or deviates its direction and reaches your eye. Bending takes place. Bending జరుగుతుంది ఇక్కడ. సో ఇంత బెండింగ్ జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బెండింగ్ జరిగింది. సో ఈ బెండింగ్ ప్రాసెస్ని మనం ఏమన్నాం, రిఫ్రాక్షన్. దిస్ ఇస్ స్మాల్ యాక్టివిటీ. అండ్ రేస్ ఎలా డ్రా చేయాలి అనేది డోంట్ వర్రీ. సో వీ హ్యావ్ ద రే డయాగ్రామ్స్ని ఎలా డ్రా చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి అనేది క్లియర్గా ఉంటుంది, డోంట్ వర్రీ. సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్, స్మాల్ యాక్టివిటీ అబౌట్ రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ ఫినామినా మీరు చూడొచ్చు. సో గ్లాస్లో తీసుకున్నాం అనుకోండి, ఇంకొకటి. సో ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్. ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్లో ఇక్కడ వరకు వాటర్ ఉందనుకోండి. సో పెన్సిల్ అలా పెట్టారు, అవునా. ఇది పెన్సిల్, కానీ మీకు ఎలా కనిపిస్తుంది తెలుసా, మీరు సైడ్ నుంచి చూసారనుకోండి, ఆ పెన్సిల్ సేమ్ పెన్సిల్ ఎలా కనిపిస్తుంది అంటే చూడండి, లైట్గా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. పైన ఏమో స్ట్రైట్గానే ఉంటుంది, కానీ కింద ఈ సర్ఫేస్ దగ్గర నుంచి బెండ్ అయినట్టు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫినామినాస్. మీరు వాటర్ పోయినప్పుడు నో ప్రాబ్లం, స్ట్రైట్గానే కనిపిస్తుంది, ఎయిర్లో ఉంటుంది కాబట్టి, ఓకేనా. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ వి విల్ లెర్న్, మనం నేర్చుకుందాము, ప్రాబ్లం ఏం లేదు, జాగ్రత్తగా క్లాస్ వినండి, ఓకేనా. నెక్స్ట్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో దీనికి సంబంధించిన ఏదైనా లాస్ ఉన్నాయి, ఈ ఫినామినానికి సంబంధించిన ఏదైనా లాస్ ఉన్నాయా? దేర్ ఆర్ 2 లాస్, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే,
normal at a point of incident lie on సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్ మీద ఉంటాయి. ఓకే, సేమ్ ప్లేన్. ఇది ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. సెకండ్ లా, సో రిఫ్రాక్షన్ ఫాలోస్ స్నెల్స్ లా. సో స్నెల్స్ లా అంటే ఏంటంటే sin i by sin r is equal to constant, that is equal to refractive index n2 by n1. refractive index second medium with respect to first medium. సో యాజ్ ఆఫ్ మీకు అర్థం కాదు వాట్ ఈజ్ ఇన్సిడెంట్ రే, వాట్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే. సో అర్థం కాదు, కాకపోతే 2 లాస్ ఉన్నాయి. సో ఆ 2 లాస్ని కొంచెం నేను డీకోడ్ చేసి చెప్తాను చూడండి. సో మన లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, మీకు తెలుసు బెండింగ్ తీసుకుంటుందని. ఎస్, సో ఈ లైన్ ఇంటర్ఫేస్ ఇది. సో ఇది మీడియం 1, ఇది మీడియం 2. మీడియం 1 నుంచి మీడియం 2కి లైట్ రే ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఏం చెప్పాను, స్పీడ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ స్పీడ్ v1, ఇక్కడ స్పీడ్ v2. అందువల్ల ఏంటి, డీవియేషన్ తీసుకుంటుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా అయితే సెకండ్ మీడియం లేకపోతే ఇక్కడ ఎలా వెళ్ళాలి, కాకపోతే బెండ్ అయింది. ఓకేనా. సో ద యాంగిల్ బిట్వీన్ దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. ద రే కమింగ్ ఫ్రమ్ ద మీడియం, ఏ మీడియం నుంచి వస్తుందో ఆ రేని ఇన్సిడెంట్ రే అంటాం. ఇన్సిడెంట్ రే. ఓకే, సో ఏ మీడియంలోకి వెళుతుందో దాన్ని రిఫ్రాక్టెడ్ రే అంటాం. ఓకేనా. సో ఏ పాయింట్ దగ్గర అయితే ఆ బెండింగ్ ప్యాటర్న్ స్టార్ట్ అవుతుందో అదే పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ రే వచ్చి ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది, ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్రాక్టెడ్ రే ఇలా వెళ్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇక్కడ మీరు ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశారనుకోండి, అది నార్మల్. సో దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే అండ్ దిస్ ఈజ్ నార్మల్. ఆల్ ఆర్ లై ఆన్ సేమ్ ప్లేన్. ఒకే బోర్డు మీద ఉన్నాయి కదండి. సేమ్ ప్లేన్ అంటే బోర్డ్, ఒకే ప్లేన్ అంటే అర్థం ఏంటంటే చూడండి, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ కూడా ఒకే బోర్డు మీద, ఒకే ప్లేన్ మీద ఉన్నాయి. సో ఒకే ప్లేన్ మీద ఉండటాన్ని ఫస్ట్ లాగా చెప్తాం. అట్లా కాకుండా దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ నార్మల్ ఇలా వెళ్ళింది అనుకోండి. సో దిస్ ఈజ్ నాట్ ఆన్ సేమ్ ప్లేన్. సేమ్ ప్లేన్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ నార్మల్, దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే. 3 కూడా ఒకే ప్లేన్ మీద ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు రిఫ్రాక్టెడ్ రే ఇలా ఉంది సార్, ఇలా వెళ్ళింది అన్నాను అనుకోండి, నో, అలా వెళ్ళదు. సో 3 కూడా ఒకే ప్లేన్ మీద ఉంటాయి. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ ఎట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ లై ఆన్ సేమ్ ప్లేన్. ఈ 3 కూడా ఒకే ప్లేన్ మీద ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ లా. సో ఇన్సిడెంట్ రే అంటే అర్థమైంది కదండి, రిఫ్రాక్టెడ్ రే అంటే అర్థమైంది కదా, నార్మల్ అంటే అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ స్నెల్స్ లా అంటే ఏంటి, స్నెల్స్ లా అంటే ఏంటంటే చూడండి, సేమ్. సో ఇక్కడ నార్మల్ డ్రా చేస్తాను. ఇది మై ఇన్సిడెంట్ రే, సో ఇది మై రిఫ్రాక్టెడ్ రే. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. The angle between the normal and refracted ray, this is incident ray and this is refracted ray. So this angle is called refracted angle. Angle of refraction or refracted angle. సో ఈ ఇన్సిడెంట్ రే నార్మల్తో చేసే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. ఈ రిఫ్రాక్టెడ్ రే నార్మల్తో చేసే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. సో డినోటెడ్ విత్ ఐ అండ్ డినోటెడ్ విత్ ఆర్, లైక్ మనం రిఫ్లెక్షన్లో చెప్పుకున్నట్టే. సో ఇక్కడ ఒక ఫినామినా అబ్జర్వ్ చేశారు. స్నెల్స్ అనే సైంటిస్ట్ ఒక ఫినామినా అబ్జర్వ్ చేశారు. ఆ ఫినామినా ఏంటంటే ఈ ఇన్సిడెంట్ రేకి సైన్ ఐ కట్టాడు. ఓకే, ఒక 30 degrees, సపోజ్ దిస్ ఇస్ 30 degrees అనుకోండి. ఓకే, ఈ 30 degrees ఇన్సిడెంట్ వేసినప్పుడు ఇది 25 degreesకి రిఫ్రాక్ట్ అయింది అంటే 5 degrees తగ్గిపోయి టువర్డ్స్ ద బెండింగ్ అయింది అనుకోండి. సో ఐ అంతా 50 degrees, ఐ అంతా 30 degrees
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగింది, ఆర్ ఎంత 25 degrees యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ జరిగింది. ఇతను ఏం చేశాడంటే ఏదైనా రిలేషన్ ఉందా అంటే రిలేషన్ ఉంది, సైన్ ఏ ఫైండ్ అవుట్ చేసాడు, సైన్ ఆర్ ఫైండ్ అవుట్ చేసాడు, ఫైండ్ అవుట్ చేసి సైన్ ఏ బై సైన్ ఆర్ ఫైండ్ అవుట్ చేసాడు. సో ఇంట్రెస్టింగ్, సైన్ ఏ బై సైన్ ఆర్ ఎప్పుడు కాన్స్టెంట్గా వస్తుంది, వాల్యూ మారట్లా. సో మనకి ఒక నిమిషం. సో ఇతను ఓ 30 degrees యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వేసి దాని రిఫ్రాక్టెడ్ యాంగిల్ అంతా ఫైండ్ అవుట్ చేసి ప్రొట్రాక్టర్ యూజ్ చేసి 25 degrees అని వచ్చింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ 30, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 25, దానికి సైన్స్ కట్టాడు, సైన్ ఐ కట్టాడు, దానికి సైన్ ఆర్ కట్టాడు, అంటే సైన్ 30 అండ్ సైన్ 25 కట్టి చూసాడు. చూస్తే దాన్ని రేషియో ఫైండ్ అవుట్ చేశాడు, సైన్ ఏ బై సైన్ ఆర్ ఫైండ్ అవుట్ చేశాడు. అతనికి ఏంటంటే ఆల్వేస్ ఒకటే వాల్యూ వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు 40 degrees తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏదో 25 degrees అయింది, 28 degrees అయింది, దీనికి యాక్టివిటీ ఉందండి. సో అప్పుడు సైన్ ఏ కడితే ఎంత అవుతుంది, సైన్ 40, ఇక్కడ సైన్ ఆర్ కడితే సైన్ 28. సో ఈ రెండింటిని మళ్ళీ డివైడ్ చేశాడు, సేమ్ వాల్యూ వస్తుంది, ఆశ్చర్యంగా. సో ఎలాగైతే మనకి రిఫ్లెక్షన్లో I30 తీసుకుంటే రిఫ్లెక్టెడ్ యాంగిల్ 30 వస్తుందో, R40 తీసుకుంటే రిఫ్లెక్టెడ్ యాంగిల్ 40 వస్తుందో, ఈ రిఫ్రాక్షన్కి అటువంటి ప్యాటర్న్ ఏమన్నా ఉందా? రిఫ్లెక్షన్కి మన అబ్జర్వేషన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ I ఈజ్ ఈక్వల్ టు ఆర్, అది రిఫ్లెక్షన్కి సంబంధించిన ప్యాటర్న్. అంటే లైట్ ఎప్పుడైనా 30 degreesలో పడితే 30 degreesలో రిఫ్లెక్ట్ అవుతుంది, 40 degreesలో పడితే 40 degreesలో రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లాగే ఏదైనా రిఫ్రాక్షన్కి ఉందా అని ఫైండ్ అవుట్ చేసాడు. అతను చేసిన అబ్జర్వేషన్లో ఏం తెలిసిందంటే, దీనికి ప్రూఫ్ కూడా ఉంది. ఒక I యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఒక ఆర్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, I యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఆర్ రిఫ్రాక్షన్ వేసి వాటికి సైన్స్ కట్టాడు, సైన్ ఐ సైన్ ఆర్ కట్టాడు. సైన్ ఐ సైన్ ఆర్ కట్టి అతను అబ్జర్వ్ చేసింది సైన్ ఐ బై సైన్ ఆర్ పెడితే కాన్స్టెంట్ వస్తుంది. అంటే లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకో మీడియం ట్రావెల్ చేస్తున్నప్పుడు, సపోజ్ నేను 25 degrees వేసా, సో 18 degrees వచ్చింది. 60 degrees వేసా, ఓ 45 degrees వచ్చింది. సో ఎన్ని యాంగిల్స్ అయినా మారినామండి, అర్థమవుతుందా? సో 30 అవనండి, 40 అవనండి, రిఫ్లెక్షన్ 30 అయితే 30, 40 అయితే 40, 55 అయితే 50, 60 అయితే 60. ఎట్లాగైతే ఒక రిలేషన్ ఉందో ఒక మీడియం రిఫ్లెక్షన్కి సంబంధించి, అట్లాగే దేర్ ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ ద టూ మీడియంస్కి సంబంధించి లైట్ రే రిఫ్రాక్ట్ అవుతున్నప్పుడు కూడా ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటంటే, మీరు ఏ సైన్ ఆఫ్ యాంగిల్ అయినా వేయండి, ఏ సైన్ ఆఫ్ ఆర్ యాంగిల్ వచ్చినా పర్లేదు, కానీ సైన్ ఏ బై సైన్ ఆర్ వాల్యూ బట్టి కాన్స్టెంట్గా ఉండాలి. సైన్ ఏ బై సైన్ ఆర్ వాల్యూ కాన్స్టెంట్గా ఉంది అంటే అది రిఫ్రాక్షన్ జరుగుతుందని అర్థం అక్కడ, ఓకేనా? అంటే నేను 30 degreesలో వేసాను ఇన్సిడెంట్ యాంగిల్, ఒక 25 degrees రిఫ్రాక్టెడ్ యాంగిల్ వచ్చింది, సైన్ ఏ కట్టాను, సైన్ ఆర్ కట్టాను, సైన్ ఏ బై సైన్ ఆర్ వాల్యూ ఎంతో చూశాను, కాన్స్టెంట్. మళ్ళీ ఇంకో డిఫరెంట్ వాల్యూ తీసుకున్నాను, 55 degrees ఇన్సిడెంట్ యాంగిల్ తీసుకున్నాను, సైన్ ఏ కట్టాను, సైన్ 55, దానికి కరస్పాండింగ్గా ఒక 28 30 రిఫ్రాక్టెడ్ యాంగిల్ వచ్చింది, సైన్ ఆర్ కట్టాను, సైన్ 45 సైన్ 30, సో సైన్ 50 బై సైన్ 40, అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. అంటే ఒక 2 pair ఆఫ్ మీడియమ్స్ మారినంత వరకు, అంటే దిస్ ఈజ్ ఎయిర్ మీడియం అనుకోండి, దిస్ ఈజ్ వాటర్ మీడియం అనుకోండి, మీరు ఎలాగైనా వేయండి సైన్ ఏ బై సైన్ ఆర్, ఈ 2 మీడియంస్కి సంబంధించి ఒకటే వాల్యూ వస్తుంది. సో ఇది ఇంట్రెస్టింగ్ ఫినామినా. ఐ మారిపోవచ్చు, ఆర్ మారిపోవచ్చు, సైన్ ఐ మారచ్చు, సైన్ ఆర్ మారచ్చు, కానీ సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది మటు కాన్స్టెంట్గా ఉంటుంది ఈ 2 మీడియంస్కి సంబంధించి. ఇది ఇంపార్టెంట్. ఒకవేళ ఈ 2 మీడియంస్కి సంబంధించి సైన్ ఐ బై సైన్ ఆర్ కాన్స్టెంట్గా ఉంటుంది ఒక లైట్ రే వెళ్ళినప్పుడు, అంటే అర్థం ఏంటంటే అక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుందని అర్థం. ఒక 2 మీడియంస్ తీసుకుంటే నేను లైట్ పంపించి సైన్ ఐలు సైన్ ఆర్లో కట్టి సైన్ ఐ బై సైన్ ఆర్ కడితే నాకు సేమ్ వాల్యూ అవుతుంది ప్రతిసారి. దాని అర్థం ఏంటంటే ఆ 2 మీడియంస్కి సంబంధించి లైట్ రే రిఫ్రాక్ట్ అవుతుంది అని అర్థం, ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ స్నెల్స్ లా. దీనికి ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చెప్తాను హౌ టు ప్రూవ్ స్నెల్స్ లా అనేది. సో బ్రాడ్లీ వాట్ ఈజ్ 2 laws of refraction? One, it has to follow Snell's law. Snell's law means sin A by sin R is equal to constant, okay? And what is another law? Incident ray, refracted ray, normal at point of incident lie on same plane, ఒకటే ప్లేన్ మీద ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్కి సంబంధించిన 2 laws, ఓకేనా? ఓకే, నో బెండింగ్ ప్యాటర్న్స్ చూద్దాం.
సార్ బెండ్ అవుతున్నాను అక్కడ కదా, వాట్ రేర్ టు డెన్సర్, డెన్సర్ టు రేర్. డెన్సర్ మీడియం అంటే లైట్ మీడియం, రేర్ మీడియం అంటే లైట్ మీడియం, డెన్సర్ మీడియం అంటే హెవీ మీడియం. సో లైట్ మీడియంకి ఒక ఎగ్జాంపుల్ తీసుకో. లైట్ మీడియం అంటే ఎయిర్ అనుకుందాం. కొంచెం దీనికంటే డెన్సర్ మీడియం అంటే రేర్ మీడియం ఎయిర్. డెన్సర్ మీడియం కంపేర్ టు ఎయిర్, వాటర్ ఈజ్ డెన్సర్. ఓకేనా? ఓకే, 2 మీడియంస్ తీసుకున్నాం. సో దీని మీడియం 1 అన్నాను, దీని మీడియం 2 అన్నాను. దీంట్లో లైట్ స్పీడ్ V1, దీంట్లో లైట్ స్పీడ్ V2. ఓకేనా? ఓకే. సో బెండింగ్ ప్యాటర్న్స్ చూడండి. సో దిస్ ఈజ్ ఎయిర్, దిస్ ఈజ్ వాటర్. ఓకే, ఇది మీడియం 1, దిస్ ఈజ్ మీడియం 2. హియర్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ V1, ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ V2. ఓకే. సో లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఓకే, ఏమవుతుందంటే when the light ray is traveling from denser to rarer, the bending is always towards the normal. యాక్చువల్గా ఇది ఇలా వెళ్ళిపోవాలి, కానీ బెండింగ్ ఎలా ఉంటుంది? టువార్డ్స్ ద నార్మల్, నార్మల్ వైపుకి బెండ్ అయిపోతుంది. నార్మల్, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టర్ రే. సో డెన్సర్ మీడియం అనేది లేకపోతే ఈ లైట్ రే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. బట్ డెన్సర్ మీడియం ఉండటం వల్ల బెండ్ అయింది. ఆ బెండింగ్ ఎలా ఉంటుందంటే టువార్డ్స్ ద నార్మల్, టువార్డ్స్ ద నార్మల్. రీజన్ చెప్తాను వెయిట్. ఓకే, అట్లాగే చూడండి. నా వాటర్ డెన్సర్ మీడియం, ఎయిర్ రేర్ మీడియం. సో ఇప్పుడు నేను వాటర్ని మీడియం 1 అనుకుంటున్నాను, ఎయిర్ని మీడియం 2 అనుకుంటున్నాను. ఓకేనా? ఎక్కడ స్పీడ్ V1, ఎక్కడ స్పీడ్ V2. సో వాటర్లోంచి ఒక రైట్ రే వచ్చింది అనుకోండి, మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఇలా బెండ్ అవుతుంది. బెండింగ్ ఈజ్ మూవ్ అవే ఫ్రమ్ నార్మల్. అంటే రేర్ టు డెన్సర్ అయినప్పుడు, రేర్ టు డెన్సర్ లైట్ రే ట్రావెల్ చేస్తున్నప్పుడు టువార్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది. డెన్సర్ టు రేర్ లైట్ రే ట్రావెల్ చేస్తున్నప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ రైట్ రే బెండ్ అవుతుంది. 2 మీడియంస్, ఎయిర్ అండ్ వాటర్. ఎయిర్ ఈజ్ రేర్ మీడియం కంపేర్ టు ద వాటర్. రేర్ నుంచి డెన్సర్కి లైట్ రే ట్రావెల్ చేస్తున్నప్పుడు ద బెండింగ్ ఈజ్ టువార్డ్స్ ద నార్మల్, నార్మల్ వైపుకి బెండ్ అవుతుంది. యాక్చువల్గా ఈ లైట్ రే ఇలా వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళకుండా ఇలా బెండ్ అవుతుంది కొంచెం. ఓకే. సో వెన్ డెన్సర్ టు రేర్ లైట్ రే ట్రావెల్ చేస్తున్నప్పుడు, సో ఇట్ ఈజ్ సపోజ్ టు గో లైక్ దిస్, ఇలా తిన్నంగా వెళ్ళిపోవాలి, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కానీ డెన్సర్ టు రేర్ వెళ్తున్నప్పుడు మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఇలా బెండింగ్ ఈజ్ మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకేనా? సో అంటే లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకో మీడియం వెళ్తున్నప్పుడు బెండింగ్ జరుగుతుంది, దాని రిఫ్రాక్షన్ అన్నాం మనము. కానీ ఆ బెండింగ్ ఎలా ఉంటుంది? ఒకవేళ రేర్ టు డెన్సర్ మీడియంకి లైట్ రే వెళ్తుంది అనుకోండి, బెండింగ్ ఈజ్ టువార్డ్స్ ద నార్మల్. ఒకవేళ డెన్సర్ టు రేర్ లైట్ రే వెళ్తుంది అనుకోండి, మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో దానికి రీజన్ కూడా ఉంది, ఎందుకో చెప్తాను. సో దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే. ఓకే. సో రీజన్ ఏంటి? రీజన్ చూడండి. సో బుక్లో ఉండదు, ఎక్కడ ఉండదు, జాగ్రత్తగా చూడండి. సో దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. సపోజ్ ఈ లైట్ రే కనుక, జాగ్రత్తగా చూడండి, ఈ లైట్ రే కనుక ఇక్కడ డెన్సర్ మీడియం లేకపోతే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, అవునా? ఓకే, ఇక్కడ దాకా బాక్స్ తీసుకోండి. సో ఇలా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ టీ టైంలో ఇక్కడ బాక్స్ తీసుకోండి, సేమ్ బాక్స్లో, సేమ్ లెంత్ అన్న బాక్స్. ఈ బాక్స్ లెంత్ ఎంతో, ఈ బాక్స్ లెంత్ అంతే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి, సో స్టార్టింగ్ నుంచి ఈ పాయింట్ దాకా ట్రావెల్ చేయడానికి సపోజ్ 10 సెకండ్స్ తీసుకుంది అనుకోండి. ఓకేనా? సో ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 10 సెకండ్సే తీసుకుంటుంది. టీ ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్సే తీసుకుంటుంది ఇఫ్ దిస్ మీడియం అండ్ దిస్ మీడియం ఈజ్ సేమ్. కానీ ఇక్కడ మీడియం మారిపోయింది. మీడియం మారిపోయిన తర్వాత స్పీడ్ మారిపోతుందని చెప్పాడు. డెన్సర్ మీడియంలో స్పీడ్ ఏమవుతుంది? పడిపోతుంది. డెన్సర్ మీడియంలో స్పీడ్ తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గిపోయింది అంటే మీకు ఇచ్చిన టైంలో
తక్కువ దూరం ట్రావెల్ చేయాలి. అర్థమవుతుందా? సార్ సపోజ్ ఈ మీడియం నుంచి ఈ డెన్సర్ మీడియం లేదని కొంతసేపు ఇమాజిన్ చేసుకోండి. ఈ లైట్ రే ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఈ పాయింట్కి 10 సెకండ్స్, ఇక్కడ నుంచి ఈ పాయింట్కి 10 సెకండ్స్ వెళ్తుంది, 10 సెకండ్స్లో వెళ్తుంది. సో ఈ లెంత్ సేమ్ కాబట్టి లెంత్ ఈజ్ సేమ్, టైమ్ ఈజ్ సేమ్, స్పీడ్ ఈజ్ సేమ్. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసే స్పీడ్ వేరు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసే స్పీడ్ వేరు, మారిపోయింది. ఓకే, ఈ మనకి ఇచ్చిన 10 సెకండ్స్లో తక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. తక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అంటే తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అంటే బెండింగ్ ఇటువైపు ఉంటుందా, ఇటువైపు ఉంటుందా? ఇటువైపు అనుకోండి ఎక్కువ దూరం, ద డిస్టెన్స్ ఈజ్ మోర్. వేరే ఆ 10 సెకండ్స్లో ఇలా వెళ్ళింది అనుకోండి తక్కువ దూరం, స్పీడ్ ఈజ్ లెస్, టైమ్ ఈజ్ సేమ్, డిస్టెన్స్ ఈజ్ లెస్. సో ఇట్ హ్యాస్ టు బెండ్ టువర్డ్స్ ద నార్మల్ వైపుకే బెండ్ అవ్వాలి వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేర్. వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్. రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తున్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తున్నప్పుడు మీరు ఒక బాక్స్ డ్రా చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 10 సెకండ్స్. ఇఫ్ దేర్ ఇస్ నో డెన్సర్ మీడియం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కూడా 10 సెకండ్సే. బట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక స్పీడ్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి స్పీడ్ తగ్గిపోయింది. స్పీడ్ తగ్గిపోయింది అంటే డిస్టెన్స్ ట్రావెల్ కూడా తగ్గిపోవాలి. డిస్టెన్స్ ట్రావెల్ తగ్గాలంటే ఇటువైపు ట్రావెల్ చేయాలా, ఇటువైపు ట్రావెల్ చేయాలా? టువర్డ్స్ నార్మల్ ట్రావెల్. ఇది తక్కువ లెంత్, తక్కువ డిస్టెన్స్. స్పీడ్ తగ్గిపోయింది కాబట్టి డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది. తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే టువర్డ్స్ నార్మల్ బెండ్ అవ్వాలి. ఓకే, కమింగ్ టు దిస్ వన్, ఇక్కడికి వద్దాం. ఇది తీసే. సో కొంచెం జాగ్రత్తగా వినండి, బుక్లో కూడా ఉండదు. సో ఇక్కడ కూడా బాక్స్ డ్రా చేసుకోండి. సేమ్ ఈక్వల్ బాక్సెస్ అన్నమాట. ఓకే, సో ఇక్కడి నుంచి ఎక్కడికి ఒక స్పీడ్తో వెళ్తుంది. సో ఒకవేళ ఇక్కడ రేరర్ మీడియం లేదనుకోండి, ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. రేరర్ మీడియం ఎయిర్ అనేది లేదు, ఇది మొత్తం అంతా వాటర్ అనుకోండి. ఇట్ వుడ్ మూవ్ లైక్ దిస్, ఇలా వెళ్తుంది. ఈ డిస్టెన్స్ ఎంతో, ఈ డిస్టెన్స్ ఎంతో, ఈ స్పీడ్ ఎంతో, ఆ స్పీడ్ అంతే. సపోజ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి T= 10 సెకండ్స్ పట్టింది అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కూడా T= 10 సెకండ్స్ పడుతుంది. ఇఫ్ ద మీడియం ఈజ్ సేమ్, మీడియం సేమ్ అయితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 10, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కూడా 10 స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. బట్ ద ప్రాబ్లం ఏంటంటే కింద ఈ పార్ట్ వచ్చేసి రేరర్ మీడియం అయిపోయింది. రేరర్ మీడియం అయిపోతున్న వల్ల స్పీడ్ పెరుగుతుంది. సో 10 సెకండ్స్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది ఒక స్పీడ్ తోటి 10 సెకండ్స్లో ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ట్రావెల్ చేసింది. ఇక్కడ స్పీడ్ పెరిగింది, ఈ పాయింట్ దగ్గర నుంచి స్పీడ్ పెరిగింది. స్పీడ్ పెరిగింది అంటే మీకు ఇచ్చిన 10 సెకండ్స్లో ఎంత దూరం ట్రావెల్ చేయాలి? ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి, స్పీడ్ పెరిగింది కాబట్టి. సో ఎక్కువ దూరం అంటే ఇటువైపు బెండ్ అవ్వాలా, ఇటువైపు బెండ్ అవ్వాలి? డెఫినెట్గా ఇటువైపు బెండ్ అవ్వాలి. దిస్ ఈజ్ ద మోర్ డిస్టెన్స్ కంపేర్ టు దిస్ వన్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే లెస్ డిస్టెన్స్ కంపేర్ టు దిస్ వన్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేది అనుకోండి మోర్ డిస్టెన్స్. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ 10 సెకండ్స్, ఇక్కడ కూడా 10 సెకండ్సే. సో డెన్సర్ మీడియంలో ఇక్కడి నుంచి ఈ పాయింట్ రావడానికి V స్పీడ్తో వస్తుంది, 10 సెకండ్స్ ట్రావెల్ చేసింది. రేరర్ మీడియం లేదు అనుకుంటే అదే 10 సెకండ్స్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది సేమ్ స్పీడ్ తోటి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రేరర్ మీడియం ఉంది. రేరర్ మీడియం ఉన్న వల్ల స్పీడ్ పెరిగింది. రేరర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈజ్ మోర్. స్పీడ్ పెరుగుతాం వల్ల మీకు ఇచ్చిన 10 సెకండ్స్లో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అంటే ఇటువైపు బెండ్ అవ్వాలా, అటువైపు బెండ్ అవ్వాలా? ఇటువైపు బెండ్ అవ్వాలి. ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి ఎక్కువ స్పీడ్ ఈజ్ మోర్, distance traveled is more, so it has to bend like this. This is about bending patterns. Okay na? So conclusion వచ్చేసి the two bending patterns of refraction. When a light ray is traveling from rarer to denser, bends towards the normal. When a light ray is traveling from denser to rarer, denser medium to rarer medium, move away from the normal. Rarer to denser, towards the normal. Denser to rarer, away from the normal. Rarer to denser, towards the normal. Denser to rarer, away from the normal. Okay na? దానికి రీజన్ కూడా చెప్పా. సో సార్ రిఫ్రాక్షన్ జరగదా సార్? ఏదైనా కండిషన్లో రిఫ్రాక్షన్ జరగకుండా ఉంటుందా? కండిషన్ ఫర్ నో రిఫ్రాక్షన్. ఏ సిచ్యువేషన్లో రిఫ్రాక్షన్ జరగదు? కండిషన్స్ ఫర్ నో
రిఫ్రాక్షన్ జరగని కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చూడండి. సో వెన్ లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ నార్మల్, సో ఇలా పడ్డం కాదు, లైట్ రే ఎగ్జాక్ట్గా నార్మల్ మీద పడింది అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ 0. వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ 0 ఆర్ ఇన్సిడెంట్ ఆన్ నార్మల్, నో రిఫ్రాక్షన్ జరగదు. సో దిస్ ఈజ్ మీడియం 1 అండ్ దిస్ ఈజ్ మీడియం 2. మీడియమ్స్ డిఫరెంట్ ఉన్నా కానీ అంటే దిస్ ఈజ్ మై ఇంటర్ఫేస్ లైన్. ఈ ఇంటర్ఫేస్ లైన్ మీద ఒక నార్మల్ నేను ఇలా ఇమాజిన్ చేసుకున్నా, ఓకేనా. కరెక్ట్గా నార్మల్ మీదే పడింది అనుకోండి ఇన్సిడెంట్ రే, దెర్ ఈజ్ నో రిఫ్రాక్షన్. సో కిందంతా ఒక మీడియం ఉంది, పైనంతా ఒక మీడియం ఉంది, దిస్ ఈజ్ మై నార్మల్. ఈ నార్మల్ మీద కనుక లైట్ రే పడింది అనుకోండి, దెన్ నో రిఫ్రాక్షన్. అలా కాకుండా ఈ నార్మల్ తోటి సర్టెన్ యాంగిల్తో పడింది అనుకోండి, దిస్ ఈజ్ ద నార్మల్. ఈ నార్మల్తో సర్టెన్ యాంగిల్తో పడింది అనుకోండి, రిఫ్రాక్షన్ ఉంటుంది. 20 degrees సంథింగ్ రిఫ్రాక్షన్, 40 degrees సంథింగ్ రిఫ్రాక్షన్, 0 degrees నో రిఫ్రాక్షన్, ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈజ్ when the light ray incident on normal or angle of incident is 0, then there is no refraction. Second point, ఎప్పుడు రిఫ్రాక్షన్ జరగదు. సెకండ్ పాయింట్, రిఫ్రాక్టివ్ ఇండిసిస్ ఆఫ్ మీడియం 1 అండ్ మీడియం 2 ఆర్ సేమ్. అంటే ఇక్కడ ఆప్టికల్ డెన్సిటీ సేమ్ అనుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఏంటో మీకు నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది. ఎక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయో ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ స్పీడ్. వెన్ ఎవర్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ స్పీడ్, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ద రే. ఎస్ఆర్ నో యాజిటీస్గా వెళ్ళిపోతుంది. నేను ఏం చెప్పాను, రేరర్ మీడియం ఉండాలి, డెన్సర్ మీడియం ఉండాలి అని చెప్పా. రేరర్ మీడియము, డెన్సర్ మీడియము మనం 2 మీడియమ్స్ తీసుకుంటే ఒక దాంట్లో ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ, ఒక దాంట్లో ఆప్టికల్ డెన్సిటీ తక్కువ ఉండాలి, అప్పుడు రిఫ్రాక్షన్ జరుగుద్దని చెప్పా. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఏం చెప్తుందంటే ఆప్టికల్ డెన్సిటీని ఇండికేట్ చేస్తా. ఆప్టికల్ డెన్సిటీ అంటే హౌ మచ్ ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ విత్ స్పీడ్ ఇన్ ఏ గివెన్ మీడియం. సో ఎంత స్పీడ్తో లైట్ రే ఒక మీడియంలో ట్రావెల్ చేస్తుందో దాన్ని ఇండికేట్ చేసేది ఆప్టికల్ డెన్సిటీ. సో ఆప్టికల్ డెన్సిటీని ఇండికేట్ చేసేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో మీకు వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ అర్థం చేసుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్, ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ మోర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ లెస్, ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ లెస్. ఓకే, సో ఇఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ సేమ్ ఫర్ 2 మీడియమ్స్, దెన్ both have same optical density. Optical density same ఉన్నప్పుడు we cannot say which is rarer and which is denser. So both are same. So there is no change in optical density. So there is no obstruction to the change in obstruction to the path of light ray. Light ray ని అబ్స్ట్రక్ట్ చేసే పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ ఉన్నాయి ఫస్ట్ మీడియంలో, సెకండ్ మీడియంలో. దెన్ దెర్ ఇస్ నో రిఫ్రాక్షన్ జరగదు. అండ్ థర్డ్ పాయింట్, వెన్ ఎవర్ టీఏఆర్ టేక్స్ ప్లేస్, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ జరిగింది అనుకోండి, అక్కడ కూడా రిఫ్రాక్షన్ ఉండదు. అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ ఈజ్ అగైన్ అనదర్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. వాట్ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాట్ ఈజ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్, వాట్ ఈజ్ ఎ మిరేజ్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. కానీ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 కండిషన్స్లో రిఫ్రాక్షన్ జరగదు. ఫస్ట్ కండిషన్, వెన్ లైట్ రే ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ నార్మల్ మీద పడినప్పుడు దెర్ ఇస్ నో రిఫ్రాక్షన్. అండ్ 2 మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఫస్ట్ మీడియము సెకండ్ మీడియం, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ రే ట్రావెల్ చేస్తుందని అనుకున్నప్పుడు ఫస్ట్ మీడియము సెకండ్ మీడియంకి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఆప్టికల్ డెన్సిటీ సేమ్ ఉంది. ఆప్టికల్ డెన్సిటీ సేమ్ అంటే లైట్ని అలౌ చేసేది ఏదైతే ఉందో అది సేమ్, 2 మీడియంస్కి సేమ్. సో దెర్ ఇస్ నో రిఫ్రాక్షన్. అండ్ మూడోది, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తున్నప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ జరిగింది. టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అనేది ఒక ఫినామినా. ఆ ఫినామినా కనుక జరిగినప్పుడు రిఫ్రాక్షన్ జరగదు. అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం నెక్స్ట్. ఓకేనా? సో వాట్ హ్యావ్ డిస్కస్డ్, వాట్ ఈజ్ ఏ రిఫ్రాక్షన్ డెఫినేషన్, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, బెండింగ్ ప్యాటర్న్స్, rarer to denser and denser to rarer, and what is an incident ray, what is an refracted ray, what is a normal drawn at incidents, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో దీస్ ఆర్ వెరీ బేసిక్స్. దీని తర్వాత నుంచి మనం కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.